బ్రేకింగ్ అంతోంది మనకి ఏజెన్సీలో చలి చంపేస్తోంది. ఉదయం 10 దాటినా చలిపోవడం లేదు. చిన్నపిల్లలు వృద్ధులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కురిపిస్తోంది. పొగమంచు దట్టంగా కురవడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో మార్పులతో మన్యంలో వారం రోజుల వ్యవధిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత అధిక ప్రభావం చూపుతుంది. ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం వేళలో మాత్రమే ఒక మోస్తరుగా ఎండ కాస్తుండటంతో పగలు రాత్రులు తేడా లేకుండా చలి ప్రభావం చూపుతుంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించిన విధంగా ఉంటుంది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ నవీన్, మొత్తానికైతే ఏజెన్సీలో అయితే చల్లి పంజా విసురుతున్నట్లుగా తెలుస్తోంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా చలి అయితే ఉనికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు ఏజెన్సీ పూర్తి స్థాయి కూడా అడవి ప్రాంతాలు దాదాపుగా చలి తీవ్రంగా కూడా పెరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే పూర్తిగా ఏజెన్సీ కావడం, అంతేకాకుండా దాదాపుగా 11, 12 అయినా కానీ సన్ రైజ్ చూడలేని పరిస్థితి ఏజెన్సీ వాసులకు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ఈ ప్రాంతంలో అంటే ఏజెన్సీ ప్రాంతాలు వెంకటాపురం, వాజేడు, భద్రాచలం, చెర్ల, ఈ అంటే భద్రాద్రి జిల్లాకు వస్తారు చెర్ల, ఈ ప్రాంతం భద్రాచలం కూడా పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతాలు. ఈ రెండు ఏరియాలు అంటే ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా మొత్తం కూడా అడవులతో ఉన్నటువంటి జిల్లా అని చెప్పుకోవచ్చు. ఆ చలి తీవ్రత ఎక్కువ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు అయితే అటు బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా మంది వృద్ధులు కూడా చలికి స్ట్రోక్ తో కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది చలి తీవ్రతతోటి. ఎందుకంటే వృద్ధులు అసలు బయటికి రాని పరిస్థితిలో వాళ్ళకి స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చిన్న చిన్న పిల్లలు అయితే ఇంకా తీవ్రం, ఇంకా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. చలిమంటలు అంటే దాదాపుగా మనం చూడొచ్చు, రాత్రిపూట చలిమంటలే కాదు, ఉదయం పూట కూడా దాదాపుగా 11 వరకు కూడా చలిమంటలు వేసుకొని చలిమంటల కాడ ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. యువత కూడా పూర్తిగా 11 దాకా కూడా చలిమంటలు కాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే వాహనాలకు సంబంధించి అంటే రాకపోకలకు సంబంధించి వాహనాలు లైట్లు వేసుకుని వచ్చినా కానీ కనపడని పరిస్థితి. ఎందుకంటే మొత్తం పొగ మంచు పడడం, దాదాపుగా 10:30, 11 వరకు కూడా పొగ మంచు ఉండడంతో కూడా పూర్తిగా వాళ్ళకి ఎప్పుడో 2కి అప్పుడు సన్ రైజ్ కనపడుతుంది. ఆ టైంలో వాళ్ళకి ఇప్పుడు తెల్లారిందో అన్న టైప్ లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే మొత్తం అడవులో ఉన్నటువంటి ప్రాంతం చలి తీవ్రత, ఎందుకంటే గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి చలి తీవ్రత ఎప్పుడు లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో గత 10 ఏళ్ల కిందటే నమోదైనటువంటి ఇలాంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నాయి. చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ గా మనం చూసుకుంటే చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరు కూడా బయటికి రాకూడదు చలికి పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే సాయంత్రం 4 గంటల కంటే చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం పూట కూడా మనం చూసుకుంటే 11, 12 వరకు కూడా చలి ఎక్కువ ఉంటుంది. సన్ రైజ్ కూడా సరిగ్గా కనపడిన పరిస్థితి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలంటే మొత్తం కూడా అడవులు ఉంటాయి కాబట్టి అక్కడ ఇంకా తీవ్రత ఎక్కువ ఉంది. టౌన్ లో పరిస్థితి చూసుకున్నట్టయితే టౌన్ లో దాదాపుగా 9, 10 వరకు కూడా చలి తీవ్రత ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కాకపోతే ప్రధానంగా ములుగు జిల్లాకు చూసుకుంటే మొత్తం అడవులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువ కూడా చలికి సంబంధించిన తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎవరు కూడా చలే కదని చెప్పేసి బయటికి రావడం కానీ లేదంటే చలిలో తిరగడం కనుక చేయవద్దు. ఇప్పటికే మనం చూసుకుంటే హాస్పిటల్ కూడా భారీ ఎత్తున కూడా ఏదైతే ఉందో ప్రజలు అనారోగ్య పాలై ఆ హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నట్టు పరిస్థితి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో ఉంది. చలి తీవ్రతతోటి పూర్తిగా దగ్గు, జలుబులు, గొంతు నొప్పులతోటి తీవ్రంగా కూడా హాస్పిటల్ అయితే మొత్తం ఆ పేషెంట్లతోటి కిటకిటలాడిపోతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా కేవలం చలితోటి మాత్రమే ఇది వస్తుంది. దాంతో పాటు వైరల్ ఫీవర్లు కూడా వస్తాయని చెప్పేసి కూడా ఒక పక్క డాక్టర్లు చెప్తున్నారు. చలి తీవ్రతతోటి ఇటు హెడేక్ ఉన్నా కానీ గొంతు నొప్పి ఉన్నా, జలుబు ఉన్నా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చలిలో ఇంకా తిరుగుతుంది ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎవరు కూడా బయట తిరగకూడదు. అంటే డే కానీ నైట్ కానీ ఎట్టి పరిస్థితులు చలి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా బయట ఉండకూడదు. ఏదైనా అత్యవసరం ఉంటుందా బయటికి రావాలని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా చెప్తుంటారు, సూచిస్తున్నారు. పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా చలి పందు అయితే ములుగు జిల్లా మీద తీవ్రంగా పడుతుంది, భద్రాద్రి జిల్లా మీద కూడా అదేవిధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో